పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో చేతబడికి గురైన వారు చేతబడి నిర్మూలన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదట మీరు 4 నిమ్మకాయలు తీసుకొని వాటిపై కర్పూరంతో ఆ నిమ్మకాయని వెలిగించి మీ ఇంటి చుట్టూ తింపాలి. తర్వాత మీ ఇంటి 4 వైపులా ఈ యొక్క నిమ్మకాయల్ని గొవ్వితోడి కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ పోసి ఆ తర్వాత ఈ చుట్టూ తింపిన నిమ్మకాయల్ని మీ ఇంటి 4 మూలల పాతిపెట్టాలి. ఇప్పుడు చెప్పిన ప్రక్రియలోనే మీ ఇంటి 4 మూలలో పాతిపెట్టాలి. తర్వాత ఆ నిమ్మకాయల్ని అలానే ఉంచి తర్వాత రోజు వాటిని తీసి మీరు ఎక్కడైనా దూరంగా మంట వేసి ఆ 4 నిమ్మకాయల్ని కాల్చాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు మీ ఇంట్లో ప్రతిదీ మంచి జరుగుతుంది. ధన్యవాదములు.